నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. తెలంగాణ ఓయూ స్టూడెంట్స్ తెలంగాణ రావడానికి ఎంత కృషి చేశారో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ప్రభుత్వం దిగిపోవడానికి, కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ఈ తెలంగాణలో ఓయూ స్టూడెంట్స్ అంత ప్రాధాన్యతని సంతరించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించి చాలా విషయాల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి ఇంకా పోరాడుతూనే ఉన్నారు ఓయూ లీడర్స్. సో ఇదే విషయం గురించి మనం చాలా విషయాలు మాట్లాడదాం. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు దేనికోసమైతే పోరాడారో అవి వీళ్ళ డిమాండ్స్ అన్నీ కొత్త ప్రభుత్వం నెరవేరుస్తుందా, నిరుద్యోగుల సమస్యలను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తీసుకువస్తుందా, ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ లీడర్ మహిపాల్ యాదవ్ గారు. నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉన్నారండి? పర్లేదు, బాగానే. కాంగ్రెస్ వచ్చింది. సో కేసీఆర్ని దించేస్తా అని గత 4 ఏళ్ల నుంచి మీరు చాలా పోరాటం చేశారు. అనుకున్నట్టుగా స్టూడెంట్స్ కోసం చాలా ఫైట్ చేశారు. మీరు అనుకున్నట్టుగానే ఆయన గద్దె దించడం జరిగింది. మరి కొత్త అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ని తీసుకొచ్చారా, లేకపోతే ఆయనను దించాలని చెప్పేసి వీళ్ళకు ఓట్లు వేయడం జరిగిందా? ఒకవేళ మీరు అనుకున్నట్టు ఏదైతే అయిందో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టు సంతృప్తి చెందారా ఈ కొత్త ప్రభుత్వంతో? ఎట్లా ఉందంటే అన్ని ప్రశ్నలు ఒకటేసారి ఊరిపిస్తే ఏదానికి ఆన్సర్ చెప్పినా తెలియదు. సరే, 1 by 1. ఓకే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి అనే దానికంటే కూడా కేసీఆర్ గారు ఓడిపోవాలి, కేసీఆర్ గారి కుటుంబం నశించాలి, కేసీఆర్ గారి కుట్రలు, కేసీఆర్ గారి అరాచకాలు అంతం అవ్వాలని చెప్పేసి ఎవరికి ఓటేసినా సరే కానీ కేసీఆర్ పార్టీకి బీఆర్ఎస్ ఓట్ వేయకండి అని చెప్పి తిరిగినాం. ఆ పర్టికులర్ టైంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం లీడ్లో ఉంది కాబట్టి వాళ్ళు గెలిచిరు తప్ప మేము కాంగ్రెస్ ఇక వేరే ఆప్షన్ లేక వేసినాం. కాంగ్రెస్ మీరు కూడా కాంగ్రెస్కి వేసారు? నేను కూడా వేసినా. మరి మీరు కూడా వేసిర్రు. మరి ఎట్లుంది? మరి మీరు ఓటు వేసిన కాంగ్రెస్కే మరి ఇప్పుడు పొట్టున రేవంత్ రెడ్డిని తిడుతున్నారు కదా, ఢిల్లీ పోయి పడుకుంటున్నాడా, ఏం చేస్తున్నాడా అని మళ్ళీ సేమ్ అదే పాత పండగలాగా నడుస్తూ ఉంది. అంటే తప్పు నాది కాదు, వాళ్ళ తప్పు. ఇప్పుడు పరిపాలకులు సరిగ్గా పరిపాలిస్తే తిట్టడం నా హ్యాబిట్ కాదు. సరిగ్గా పరిపాలిస్తే అప్రిషియేట్ చేస్తాం. నేను ఆ పర్టికులర్ టైంలో మీరు ఆ వీడియో మీరు అంటున్నారంటే అప్పుడు డిఎస్సి వాళ్ళు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయండి సార్, మేము ఇంకా ప్రిపరేషన్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు పోస్ట్ పోన్ చేయమంటే ఢిల్లీకి పోతాడు, అడుగడుగున గడికి ఢిల్లీకి పోతాడు. నెలకు ఒకసారి 2-3 సార్లు ఢిల్లీకి పోతే మరి ఎవరికి చెప్పాలి? విద్యాశాఖ మంత్రి లేడు, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి మరి ఆయననేమో, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి ఇచ్చిండేమో. కానీ తర్వాత మొత్తానికి 6 శాఖలు, హోంశాఖ మంత్రి ఆయననే, ముఖ్యమంత్రి ఆయననే, మొత్తానికి ఒక 6 శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని మీరు చెప్పండి, ఈయన 6 శాఖలు ఈయన దగ్గరనే పెట్టుకున్న ఏమనొద్దా? కల్వకుంట్ల ఫ్యామిలీలో కేసీఆర్కి ఒకటి, హరీష్ రావుకి ఒకటి, కేటీఆర్కి ఒకటి, కవితకు ఒకటి ఉన్నందుకు ఇంట్లో 4 పదవులు అన్నాం కదా. ఈయన ఒక్కోడే 6 పదవులు పెట్టుకోవడం కరెక్టా? తప్పు చేసిన అడగకూడదా? అడగడమే తప్ప, వాళ్ళు తప్పు చేయడం తప్ప. అనుకున్నట్టు పరిపాలన లేదు కాబట్టి ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించాలి ఎవరైనా, అందరి బాధ్యత. సో ప్రశ్నిస్తున్నారు. మీకు అంటే నిజంగానే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు అనుకున్న డిమాండ్స్ ఏవి నెరవేరలేదంటారా? కొంతమందికి జాబులు వచ్చిన మాట వాస్తవం, కానీ ఈడబ్ల్యూఎస్ అని ఒకటి తీసుకొచ్చారండి. 10%. మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించడం కాదు, వాళ్ళ జనాభా ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయకుండానే వీళ్ళు 10% ఇచ్చారు. క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నారు 16% వాళ్ళది ఉందని. కానీ నిజానికి ఇప్పుడు బీసీ కులగణన, జనగణన, ఎస్సీ ఎస్టీ బీసీల ఓసీలో జరిగినప్పుడు కూడా బీసీలో చాలా తక్కువ చేసి చూపించారండి. బీసీ జనాభా తక్కువ చేసి చూపించారు. ఎఫ్సీలది, ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఎక్కువ చేసి చూపించారు. దీన్ని మరి ఖండించాలి కదా. ఇప్పుడు మేము ఏమంటామంటే వీళ్ళు చేసిందే కరెక్ట్ అయితే దాన్ని వెబ్సైట్లో పెట్టమంటున్నాం. ఓపెన్గా వెబ్సైట్లో పెట్టండి. లేదంటే గ్రామ పంచాయతీల వారీగా మీ గ్రామంలో ఇంతమంది ఎస్సీలు, ఇంతమంది ఎస్టీలు, ఇంతమంది బీసీలు, ఇంతమంది ఓసీలు, ఇంతమంది ముస్లింలు అని ఇట్లా ఒక అతికేయండి. అతికేసిన తర్వాత ఎస్సీలలో వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఏజు, వాళ్ళ చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, మేల, ఫీమేల, ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఓపెన్గా వేసేసిన తర్వాత మేము ఎందుకు అంటాం? మాకేమన్నా నోటి దూలనా? కనీసం వెబ్సైట్లో పెట్టావు. ఇప్పుడు మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ చేస్తే వస్తుందా? అంటే నువ్వు ఏది చెప్తే అది బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చెప్పినట్ట నేను రాసిందే శాసనం అంటే ఏంది? నేను చెప్పిందే వేదం, నేను రాసిందే శాసనం, ఇంకెవ్వరు మాట్లాడొద్దంటది. మరి తర్వాత ఏమవుతుంది? రమ్యకృష్ణనే రియలైజ్ అవుతుంది, అయ్యో నేను తప్పు చేసిన, బాహుబలిని బయటకు పంపించడం నేను చాలా పెద్ద తప్పు చేసిన అని చెప్పేసి వాళ్ళ కుట్రలో ఇరుక్కుంటుంది రమ్యకృష్ణ.